చేతులు లేపండి అంతే వాయిస్ కూడా ఇవ్వాలి కదా సరే వాయిస్ బయట వర్ధిల్లాలి ఆశా వర్కర్ ఐక్యత వర్ధిల్లాలి ఆశా వర్కర్ ఐక్యత పరిష్కరించాలి ఆశా వర్కర్ డిమాండ్లు పరిష్కరించాలి ఆశా వర్కర్ డిమాండ్లు ఒక నిమిషం చెప్తారు మాట్లాడుతుంది కొంచెం గట్టిగా. ఈరోజు మేము ప్రజలకు సేవలు అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్గా మేము పనిచేస్తున్నాము. అయినప్పటికీ కూడా మేము ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నాం. బీపీ షుగరు ప్రతి ఒక్క వర్క్ అని చెప్పి మాతోనే ఎట్టి చాకిరి చేపిస్తుంది ప్రభుత్వము. గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు చెప్పి ధర్నాలు చేసినాము, రాస్తారోకులు చేసినాము, 106 రోజులు కూడా ధర్నాలు చేసినాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ ప్రభుత్వం కూడా గత 15 రోజుల ముందు ప్రభుత్వం రాకముందు కూడా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం వచ్చినాక మేము ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా మేము ఆయన గెలిపించినాము. ఒక తోటి మహిళను చూడకుండా కూడా మేము ఇలా కమిషనరేట్ దగ్గరికి పోతున్నప్పుడు దౌర్జన్యంగా బస్సులకు ఎక్కి మమ్మల్ని బ్యాగులు లాక్కోవడము, దౌర్జన్యంగా ఎక్కి ఫోన్లు లాక్కోవడము, ఆశా వర్కర్ గారిని నెగ్లెక్ట్ చేసి ఆశా వర్కర్ హింసపరచడము, ఇది దౌర్జన్యము. ప్రభుత్వం పైన మేము అసలు ఘోరమైన పరిస్థితి. ఇలా మహిళను చూడకుండా కూడా మమ్మల్ని ఎద్దరితో అక్కడ నిర్బంధించడం జరిగింది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దయచేసి మొన్న మహిళా దినోత్సవం నాడు మీరు ఏం చెప్పారు? ఒక తోటి మహిళ అంటే నా చెల్లెలెక్క అన్నారు. మేమందరం కూడా మీ చెల్లెనే అనుకోండి. ఇప్పుడు చెల్లెళ్ళంతా రోడ్డు మీకు వచ్చారు. కనీసము మాకు జీతాలు కూడా లేవు. జీతాలు లేకుండా కూడా మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. మేము 20 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. కనీసం మా ఆరోగ్యంకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదు. మేము బీపీ షుగర్లు వస్తున్నాయి మాకు టెన్షన్లతోని. మాకు ఈఎస్ఐ కార్డు లేదు, పిఎఫ్ లేదు. కనీస వేతనం చేయండి. ధరలకు అనుగుణంగా మాకు 18,000 కావాలని మేము కోరుకుంటున్నాము. మేము బిల్డింగ్లు అడతలే, ఆస్తిపాస్తులు అడుగుతలేము. మా కుటుంబాలు గడవాలంటే మాకు కనీస వేతనం 18,000 ఫిక్స్ చేయమని అడుగుతున్నాము. మేము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పనులు ఎన్నో చెప్తున్నారు. చెప్పినందుకు కనీసం మాకు బడ్జెట్ ఇవ్వాలి కదా. కనీసం బడ్జెట్ మాకు నెలలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. మళ్ళీ డెలివరీ అయితే ప్రసవ సెలవులు ఇవ్వాలి. కనీసం మేము డెలివరీ అయితే కూడా మా పసిబిడ్డను కూడా మేము పక్కకు పడేసి పక్కకు వదిలిపెట్టి ఒక గర్భిణికి పెయిన్స్ వస్తున్నాయి అంటే మా బిడ్డను కూడా మా భర్తలను లెక్క చేయకుండా మేము వర్కులకు పాల్గొంటున్నాము. కనీసం మాకు రాత్రి అంటూ పగలంటూ కూడా లేదు. అయినా సరే మేము పని చేస్తాము. మా ఆరోగ్యం మాకు సహకరిస్తలేదు. కనీసం మీకు హెల్త్ కార్డులు ఏమంటే కూడా మాకు చేస్తలేరు. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 అయ్యే వరకు మేము ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉంటాము. ఈ పోరాటాలు మాకు కొత్త కాదు. ఆశా వర్కర్ల సత్తా ఏదో మీకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మేము సమ్మెలు ధర్నాలు ఆపము. ఇంకా పోరాటం కూడా ఏ స్థాయిలో ఎట్లా చేస్తాం అనేది కూడా మీకు మేము చెప్పము, చేసి చూపిస్తాము. మాకు డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 18,000 ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు అన్ని రకాల ఉద్యోగ భద్రత కావాలి. మళ్ళీ మట్టి ఖర్చులు కూడా మేము చనిపోతే కూడా మాకు పీద పరిస్థితి. చనిపోతే కూడా మాకు రూపాయి కూడా ఎవరు దాన సంస్కారాలకు కూడా మాకు పెట్టుకోని పరిస్థితి. 50,000 మాకు ఇవ్వాలి. దాన సంస్కారాలకు 50,000 ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ ముఖ్యంగా మాకు ఆరోగ్యం మంచి లేకపోతే మేము ప్రైవేట్ చూపించుకునేందుకు మాకు సంసారాలు మాకు అంతగానో లేవు. మేము ప్రజల క్షేమం కాపాడుతున్నాం కాబట్టి మా క్షేమం కూడా మీరు చూడండి. కనీస వేతనము 18,000 ఇచ్చేదాకా మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఇంకా కూడా ముంగడ పోరాటానికి కూడా మేము ఏ పోరాటానికైనా మా ప్రాణాలు తెగించైనా పోరాటం చేస్తాము. ఆశా వర్కర్ల సత్తా ఏందో మీకు తెలుసు. ఇంకా కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. పేరు సంధ్య. మాకు ఈ ధర్నా ఉంది, ముట్టడి ఉంది అనే విషయం కూడా మాకు అసలు ఏం తెలియదు. నిన్న 10 గంటల నుంచి మా దగ్గరకు వస్తూ ఉన్నారు, తిరుగుతున్నారు పోలీసులు. తీసుకొని ఇక్కడికి వచ్చిరు. నిన్న పొద్దున 10 గంటలకు తీసుకొని వచ్చిరంటే నైట్ 8 o'clock వరకు తీసుకొచ్చిరు. కూర్చునబెట్టి రాత్రి 8 గంటలకు మళ్ళీ తర్వాత మేము బతిమిలాడి మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి
ఎంత సార్కి బతిమిలాడినాం చేసినాం. బతిమిలాడితే చేసి సార్ ఏమన్నారు అని అంటే, లేదమ్మా మీకు పైనుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు పైనుంచి మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన కరెక్టే, మరి పైన ఆశా వర్కర్ అని చెప్పేసి మీకు ఈ రేపు ముట్టడి ఉంది అని తెలిసి మీరు ఆర్డర్ ఇచ్చిరు. ఆ విషయం మాకే తెలియదు. మేము ధర్నా చేస్తున్నాము పోతున్నాం అనే విషయం మాకు తెలియదు. అలాంటిది మరి మేము ఇంత వర్క్ చేస్తున్నామని ఎట్లా గుర్తించలేకపోతున్నారు? అదే మేము ఇంట్లో మమ్మల్ని వదిలిపెట్టి పిల్లలను అందరినీ వదిలిపెట్టి తెమ్డ పరీక్ష అని స్ఫూటమ్స్ అని ఎవరో ఇట్లా వస్తుంది దగ్గు టీబీ రోగం అది ఇది అని చెప్పేసి అంటే వాళ్ళకు శాంపిల్ తీసుకొని తను ఉంచింది తను చూసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అలాంటిది ఆయనకు రాత్రి డబ్బా ఇచ్చేసి వచ్చి పొద్దున లేచి ఆయన లేవక ముందు వాళ్ళ ఇంటి ముంగట పోయి కాపలా కాచి ఆయన లేచిన తర్వాత బ్రష్ చేయకముందు ఆయన ఇట్లా దగ్గు అట్లా తెమ్మడది ఇట్లా తెమ్మడది అని చెప్పేసి మేము యాక్షన్తో సహా వాళ్ళకి చూపించి తెమ్మడ తీసిన తర్వాత మళ్ళీ అది తీసుకొని ఆయన డబ్బా ఇచ్చిన దాని తర్వాత కూడా మూత కూడా పెట్టాడు ఆయన. మేము మూత పెట్టుకొని తీసుకొని ఒక గ్లౌజ్ ఉండదు, మాస్క్ ఉండదు, ఏముండదు. అంటే ఆశా వర్కర్ మనుషులు కనిపించదు లేదా సార్ మీకు ఈరోజు ధర్నాకు వస్తున్నారని చెప్పేసి మాత్రము ఎక్కడన్నా అక్కడ కట్టడి చేయడానికి మాత్రం వచ్చింది. మరి పనులు చేస్తున్నామని చెప్పేసి గుర్తించలేకపోతున్నారు. అదే మాకు ఏమాత్రం సరిపోతుంది డబ్బులు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి మేము అడగక ముందు మీరు గెలవక ముందే మాకు మాట ఇచ్చిరు. అదే మాట నిలుపుకోమని చెప్పేసి ఒక ఆడపడుచులాగా మీ చెల్లెలలాగా మేము అడుగుతున్నాము. కానీ మీకు ఇంకా ఎక్కువ మమ్మల్ని గొంతుగోరి ఏం ఎక్కువ అడగట్లేదు. మళ్ళీ ఒక టార్గెట్ ఏంటి ఏఎన్సీ రిజిస్ట్రేషన్ టార్గెట్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి అని అంటున్నారు. ఆ టార్గెట్ కూడా తీసేయాలి, ఆ టార్గెట్ అనేది తీసేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకంటూ ఒక టైమింగ్ ఉండాలి. ఉద్యోగం చేస్తుంటే ప్రతి ఒక్కరికి టైమింగ్ ఉంది, మాకంటూ టైమింగ్ లేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ హేళనగా మాట్లాడుతున్నారు. ఆ హేళన అనేది తీసేయాలి. మాకు ఉద్యోగ భద్రత ఇస్తే, మాకు ఒక జాబ్ చార్ట్ లాంటిది ఇస్తే, మాకంటూ ఒక గుర్తింపు లాగా చూపిస్తే మాత్రం కనుక మేము అప్పటి వరకు ఏ దానికైనా మేము భరిస్తాము. ఇంకా మేము పోరాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఇదే చిన్నది చూస్తున్నారు. ఇంకా మా గురించి మీరు చూడాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇంతటితో ఆఫ్ చేయాలనుకుంటున్నారా? ఇంతటితో ఆఫ్ చేయాలనుకుంటే మాకు కనీస వేతనం ఖచ్చితంగా మీకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. లేదు అని అంటే మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాము, సాధిస్తాం. ఇంకా పోరాడడానికి మేము సచ్చే వరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ మేము చేయబట్టి 20 సంవత్సరాల నుంచి ఉంది, చేస్తున్నాం. 400 నుంచి చేస్తున్నాము. ఇంకా చేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉంటున్నాం. ఒక ఆశా వర్కర్ అని కాదు, ఒక ఆడపడుచులా కూడా ఆలోచించమని చెప్పేసి చెప్తున్నాము. పక్కల నుంచి లేచి నుంచి పండే రాత్రి దాకా ఏ టైంలో ఫోన్ వస్తుందో, ఏ టైంలో ఉరకాల్లో కూడా మాకే తెలియదు. అలాంటి పరిస్థితి. రాత్రి అంతేందుకు పోలీస్ స్టేషన్ లో వచ్చి రాత్రి 8 గంటల దగ్గర కూర్చున్నాం. ఒక్క ఆటో లేదు, ఎట్లా పోతాము? ఒక ఆడదే కదా పోయేది కూడా. మళ్ళీ దించిరండి అని అంటే తోలుకరావడం అంటే తోలుకొచ్చిరు, దించిరమ్మంటే దించి రాలేరు. రాత్రి 8-9 గంటలకు దూర ప్రయాణం వాళ్ళు ఉన్నారు. ఎట్లా వెళ్తారు సార్? మీరు ఏమో ఇక్కడ ధర్నాలు చేసి ఆపండి అని చెప్పి పొద్దు నిన్నటి నుంచి ఇక్కడ కూర్చున్నా పెట్టే మేము మనుషులం కదా, మాకు సంసారాలు లేవా, పిల్లలు లేరా, మాకు భర్తలు లేరా, మాకు అడిగే వాళ్ళు లేరా? అసలు మీరు ఇంట్లో ఆడవాళ్ళకి ఇట్లనే పంపిస్తారా, ఇట్లనే చేస్తారా? మాకంటూ ఇవన్నీ ఎందుకు? మేము ఒక ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి మా కనీస వేతనం కోసం మాత్రమే కొట్లాడుతున్నాము. అంతే తప్ప ఇంకా అంతకు మించి ఏమి లేదు. మాకు న్యాయం చేయండి. చలో కమిషనర్ ముట్టడి అరెస్ట్ చేయడం ఇది సిగ్గుచేటు. మరి గత ప్రభుత్వము కూడా 10 సంవత్సరాలు అదే మాట చెప్పకుండా గడిపి ఇవాళ ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆశా వర్కర్లు కాదు అసంఘటిత కార్మికులకు ఏవైతే డిమాండ్లు చెప్పిండో ఆ డిమాండ్లు పరిష్కరించకపోతే పోయిన ప్రభుత్వానికి పట్టిన గతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్తని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆశా వర్కర్ల డిమాండ్లు ఏవైతున్నాయో అవి పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్యాచరణ అన్ని యూనియన్లతో జిల్లా కార్యదర్శిగా నేను హెచ్చరిక చేస్తున్నా. భవిష్యత్తులో ఈ సమస్యలు ఈ వారం రోజుల్లో పరిష్కరించకపోతే అన్ని యూనియన్లతో ఏర్పాటు సమావేశం పెట్టి ప్రణాళిక మేము ఏ పద్ధతిలో వాళ్ళని పోరాటం ఉధృతం చేయాలో మేము హెచ్చరిక చేస్తున్నాం. పట్టుకోనా ఇట్లా పట్టుకోగలుగుతాం మరి చేతి కనిపించకుండా ఓకేనా? ఓకేనా? రైట్. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో చలో కమిషనరేట్ కార్యక్రమం ఉండే. ఈరోజు
చెలో కార్యక్రమం పోకుండా ఇక్కడ వికారాబాద్ కానీ బోధన్ కానీ అట్నే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆశా వర్కర్లందరినీ ఈరోజు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళు ఇంకొంతమ కోరికలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఈ కమిషనరేట్ కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో వాళ్ళు విసుగు చెంది ఈరోజు కార్యక్రమం చెలో హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి గ్రామాలలో కూడా ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రజలకు కానీ వాళ్ళ వైద్యం అందుబాటులో ఉండేట్టు, వాళ్ళకి ఏదైతే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా స్ఫూటం అని చెప్పేసి కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళు పారితోషికంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ పారితోషిక విధానం తీసేసి కనీస వేతనం ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిఓ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు భవిష్యత్తులో కూడా వాళ్ళకు ప్రమాదం జరగకుండా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఉద్యోగ భద్రత కానీ కల్పించాలని చెప్పేసి ప్రధాన అంశాలతో ఈరోజు చెలో కార్యక్రమం పెడితే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇది వెంటనే మేము ఖండిస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం దీన్ని చెల్లించి ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. అక్రమ అరెస్టులు ఖండించండి, అక్రమ అరెస్టులు